చెప్పుకుందాం కదా. చూసిండ్రా మీరు? రేపు ఢిల్లీలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తా ఉన్నా. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎడల నిరసన తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గంగా భావించి నేను నా నిరసనను ప్రధానమంత్రి గారికి స్వయంగా తెలియజేస్తా ఉన్నా ఈ బహిరంగ లేఖ ద్వారా. దానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం జరిగే రోజులలో ఒకనొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్కు సారథ్యం వహించే సమయం నుంచి దేశానికి స్వతంత్రం వస్తే ఏం చేయాలి, ఈ దేశం మనం ఎట్లా ముందుకు తీసుకుని పోవాలి, అసలు ఈ దేశంలో ఏం జరగాలి అనే చర్చలు స్వతంత్రం రావడానికి పూర్వమే చాలా రోజులు జరిగినాయి. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ ఆయన కూడా దానిలో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు చేసినారు. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి పూర్వం కూడా కొంతమంది మనకి ఇప్పుడే స్వతంత్రం అవసరం లేదు, బ్రిటిష్ వాళ్ళు బాగా రైల్వే లైన్లు వేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉండ్రి. తెలంగాణ ఏర్పడే సమయంలో కూడా కొందరు సన్నాసులు అట్లే మాట్లాడారు. ఇది ఎప్పుడు కూడా మనకు చరిత్రలో కనిపించేది. అట్లాంటి వాళ్ళకి తెలియజెప్పడానికి స్వాతంత్రానంతర భారతావని ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ఆవిష్కరణలు చెయ్యడానికి జరిగినటువంటి అనేక మేధో మదనాలు, చర్చోపచర్చలు, వాటి పర్యవసానంగా ఏ దేశమైనా సరే, ఏ సమాజమైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అది స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండాలి, దానికి కర్తవ్యాన్ని అప్పగించాలి. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి అధ్యయనాలలో, మేధో మదనాల నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినారు. ఆ నిర్ణయాలు, ఆలోచనలు, ఆ మేధో మదనాలు, వాటి యొక్క స్వరూపమే గతంలో మనకు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్షిక ప్రణాళికలు ఉండాలి. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో అవలంబించవలసిన మంచి చెడు, అట్లాగే పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్ ప్లాన్స్ కూడా ఉండాలి. ఆ పంచవర్ష ప్రణాళికలను అనుసరించి ఈ వార్షిక ప్లాన్స్ ఉండాలి, యాన్యువల్ ప్లాన్స్. తద్వారా ఒక 20-30 సంవత్సరాల విజన్ కూడా కలిగి ఉండాలి అనేటువంటి పద్ధతులలో ఆలోచనలు జరిగినాయి. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఈ దేశ ప్రగతి, దేశంలో మనం చూస్తున్న అనేక ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, జీవిత బీమా సంస్థ ఎల్ఐసి లాంటి సంస్థలు కావచ్చు, ఇండియన్ రైల్వేస్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలు మనకి ఈరోజు దేశంలో కనపడతా ఉన్నాయి. ఎందరో మంది మహానుభావులు అందులో మెంబర్లుగా
ప్లానింగ్ కమిషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఇండియా అంటేనే చాలా పెద్ద రెస్పెక్ట్ ఉండేది, పెద్ద గౌరవించబడేవాళ్ళు. జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల శాస్త్రజ్ఞులు, నిష్ణాతులు వాళ్ళ యొక్క సూచనలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతున్నటువంటి ప్రణాళికలు, వాటి అమలు, వాటి పరిణామాలు చాలా చక్కగా అన్బయాస్డ్గా విశ్లేషించి ఆలోచించి మన వాతావరణానికి, మన దేశానికి, మన దేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. నేను కూడా మొట్టమొదటిసారిగా నా జీవితంలో 1985లో నేను శాసనసభ్యుడైన. అప్పుడు ఎట్లా ఉండేది అంటే పద్ధతి, 5 లక్షల రూపాయలకు మించి 1985 వరకు కూడా, అప్పుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేవారు. సిద్దిపేటలో ఒక కాండ్లకుంట కాలనీ అని చెప్పి దానికి ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు కావాలంటే ఆయన నా మాట మన్నించి ఒక 8 లక్షలు ఏదో మంజూరు చేసినారు. ముఖ్యమంత్రిగా వారు మంజూరు చేసినప్పటికీ మళ్ళీ ఒక కమిటీకి పోయింది. అది ఆ కమిటీ పేరు పిపిఏసి, ప్లాన్డ్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ కమిటీ. చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్గా, అందులో ఫైనాన్స్ సెక్రటరీ, సంబంధిత శాఖ కార్యదర్శి, తర్వాత ప్లానింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉండి 5 లక్షలకు మించిన ఏ మంజూరైనా సరే పీపీఏసీ క్లియర్ చేస్తేనే ఫైనల్ అనుమతులు లభించేవి. అంటే అంత పటిష్టంగా ప్రజాధనం కాబట్టి ప్రతి రూపాయి ఖచ్చితంగా సద్వినియోగం జరగాలి, సామాజిక అభివృద్ధికి, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఒక స్పిరిట్ కనపడేది. అట్లా జరుగుతూ వచ్చింది. సరే, ఆశించినంత ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది పక్కన పెడితే క్రమబద్ధమైన పద్ధతిలో ఒక ఆచరణ అనేది మనం చూసినాం ఈ దేశంలో. దాని సత్ఫలితాలు కూడా చాలా కనపడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికా పోయిన సందర్భంలో అక్కడ ఎస్కే డే గారు సలహా చెప్తే వారి సలహాను పాటించి మనకు వచ్చినటువంటివి 3 ఉద్యమాలు వచ్చినాయి. హరిత విప్లవం, హరిత క్రాంతి. అందులో భాగంగా బక్రానంగల్ ప్రాజెక్ట్ కావచ్చు, హీరాకుడ్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద అవన్నీ కూడా సాకారమైనవి. అంటే ఎవరైనా మంచి వాళ్ళు చెప్తే విని తీసుకునే సంస్కారం ఆ రోజుల్లో ప్రధానమంత్రులకు ఉండేది. నెహ్రూ గారు ఒక సందర్భంలో అమెరికా విజిట్ చేస్తే అక్కడ ఐసన్ హోవర్ గారు అధ్యక్షులు ఉండేవారు. ఆ టైంలో ఐసన్ హోవర్ గారు ఒక వ్యక్తిని పరిచయం చేసి, అయా ఈయన పేరు ఎస్కే డే, ఈయన మీ భారతీయుడు, మా అమెరికా గ్రామీణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అని చెప్తే నెహ్రూ గారు అతన్ని నెక్స్ట్ డే భోజనాన్ని రమ్మని పిలుస్తారు. పిలిస్తే భోజనానికి వస్తారు ఎస్కే డే గారు. వస్తే భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుంటూ కూర్చుంటే, సరే మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే చాలా సంతోషం వేసింది, ఎట్ ద సేమ్ టైం కొంచెం బాధ కూడా కలిగింది. మన దేశానికి నిన్నగాక మొన్న కదా స్వతంత్రం వచ్చింది, మరి మీ బోటి మేధావులు అమెరికాకు సేవ చేస్తే మన దేశం గత్యంగాను, మీరు దయచేసి భారతదేశానికి రండి అని ఆహ్వానిస్తారు. సౌండ్ పెంచు బాబు. ఆయన నిర్మమాటంగా నేను రాను అని చెప్తాడు. ఎందుకు రారు, మీకు దేశం, మాతృదేశం మీద ప్రేమ లేదంటే నాకు ప్రేమ చాలా ఉంది, కానీ ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న ప్రాధాన్యతల క్రమం సరిగ్గా లేదు. మీరు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ చూడండి, తప్పులు చేసినారు. కోటాను కోట్ల మంది తిండి లేకుండా ఉన్నారు, కోటాను కోట్ల ఎకరాలు బంజరు భూములు ఉన్నాయి, నదీ జలాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి మీరు పారిశ్రామికీకరణ అని చెప్పి రూర్కెలా, బిలాయి, జంషెడ్పూర్ అని ఉక్కు కర్మాగారాలు ఎంబడబడ్డారు. ఎంతవరకు సమంజసం, మీరు పోయి సమీక్ష చేసుకోండి అని చెప్తారు. అప్పుడు నెహ్రూ గారు తిరిగి వచ్చి మొత్తం క్యాబినెట్ సెక్రటరీలందరూ మీటింగ్ పిలిచి, క్యాబినెట్ మీటింగ్ పిలిచి, పార్లమెంట్ సభ్యుల మీటింగ్ పిలిచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ పిలిచి చర్చోపచర్చలు చేసి సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి వచ్చేటప్పటికి మార్చేస్తారు మొత్తం టోటల్గా. మార్చేసి సాగునీటి ప్రాజెక్టులన్నీ చేపడతారు. ఇందాక నేను చెప్పినటువంటి బాక్రానంగల్, హీరాకోడు, నాగార్జున సాగర్. తర్వాత ఎస్కే డే గారు ఇండియాకు వస్తే నెహ్రూ గారి లోపల మార్పును చూసి ఆయన ఇండియాకు వస్తారు. అప్పటికప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చి,
కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ, మన పంచాయతీరాజ్ అంటున్నామో పంచాయతీరాజ్ కాదు దాని ఒరిజినల్ పేరు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో కేంద్రంలో సృష్టించి గ్రామీణ భారతం మీ చేతుల్లో పెడుతున్న ఎస్కే డే గారు మీరు ఏం చేస్తారో చేయమని చెప్పారు. ఆ ఎస్కే డే గారు నేరుగా వారికి ఎందుకో అట్లా అనిపించి నేరుగా హైదరాబాద్కే వచ్చి మన రాజేంద్ర నగర్లో ఎన్ఐఆర్డి అనే సంస్థను స్థాపించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించి ఇక్కడి నుంచే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు ఎస్కే డే గారు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి 3-4 బ్లాకులలో మన పటాన్చెరు బ్లాక్ కూడా ఒకటి. స్వర్గీయ పి రామచంద్రారెడ్డి గారు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఇండియాలో. ఆ 2-3 ప్రెసిడెంట్లలో వారు కూడా ఒకరు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని, ప్రగతిని, ప్రజల యొక్క ప్రయోజనాల్ని, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత జాగ్రత్తగా వ్యవహారాలు జరుగుతుండే గతంలో. అదంతా కూడా దేశం చూసింది, మీ అందరికీ కూడా తెలిసే విషయాలు. సరే 2014లో ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. వారు నీతి ఆయోగ్ అని తెచ్చినారు. నీతి ఆయోగ్ అంటే చాలామందికి దాని ఫుల్ ఫామ్ కూడా అవగాహన ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారతదేశాన్ని సమూలంగా మార్చివేయడానికి జాతీయ స్థాయి సంస్థ అని అర్థం. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయం. దీనిలో మేము కోఆపరేటివ్ ఫెడరలిజం తెస్తాం, ఆచరించి చూపిస్తాం. అట్లాగే ముఖ్యమంత్రులందరికీ దీనిలో సభ్యత్వం ఇస్తున్నాం. దీన్ని టీమ్ ఇండియా అని పిలుస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా. నేను కూడా చాలా ఆశపడ్డా, నిజంగానే దేశానికి మంచి రోజులు వచ్చినాయి రా అనుకున్నా. వచ్చిన తర్వాత బ్యాక్ హోమ్ మా మినిస్టర్లు కూడా చెప్పిన ఇట్లా జరిగింది సమావేశం అని. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య స్ఫూర్తి. ఇప్పటిదాకా ఫెడరల్ ఫ్లేవర్ లేదు దేశంలో, మేము తెస్తాం అని చెప్పినారు. అట్లాగే ముఖ్యమంత్రులందరినీ సభ్యులను చేసినాం కాబట్టి టీమ్ ఇండియా, భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులందరూ దీనిలో ఉండి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేద్దాం అని చెప్తే చాలా సంతోషపడ్డాం. నేను కూడా చాలా ఆశించిన, ఈ నేను కొట్లాడి కష్టపడి తెచ్చుకున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, కొంత మంచి జరిగే అవకాశం పెరుగుతుందేమో గతంలో కంటే అని చెప్పి ఆశపడడం సహజం కదా. నేను కూడా ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తు అదొక నిరర్ధక సంస్థగా మారిపోయింది. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది నేమ్సేక్ ఇన్స్టిట్యూషన్, ఒక నిష్క్రియాపరమైనటువంటి మేధో మదనాన్ని మొత్తం బంధుపెట్టి ప్రధానమంత్రులు లేకపోతే ఇంకోలో చెప్తే 4 కార్యక్రమాలకు భజన చేసేటువంటి ఒక మండలిగా మారిపోయింది. మోస్ట్ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ప్లానింగ్ కమిషన్కి ఏమో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారం ఉండే. ప్లానింగ్ కమిషన్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పనలో కూడా పాత్ర వహించేది, మార్గదర్శనం చేసేది ఆయా రాష్ట్రాల పరిస్థితులను అనుసరించి. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ ఆ పాత్ర లేదు, ఆ కథ లేదు. ఇక నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో నీతి ఆయోగ్లో నీతికి అంత అయిపోయింది. ఇప్పుడు ఏదో జరుగుద్దని ఆశిస్తే కొండ నాలుగకు మందేస్తే ఉన్ననాలు కూసిపోయింది అన్నట్టు 8 సంవత్సరాల నీతి ఆయోగ్ అంటే 7 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరంలోనే తెచ్చినారు ప్రధానమంత్రి గారు. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం కనపడతా ఉంది దేశంలో మనకు? ఈ మోదీ గారి వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతి ఆయోగ్ సృష్టి,
వీటన్నిటి ఆచరణ పెద్ద జోక్ కింద పరిణమించిపోయింది. ఇప్పుడు దేశంలో ఎప్పుడూ లేనటువంటి దురవస్థ, నానాటికి దిగజారుతున్న అనేకమైన పరిస్థితులు, ఒకటి రెండు కాదు. దేశంలో అంతు లేకుండా పెంచబడుతున్నటువంటి విద్వేషం, ద్వేషం, అసహనం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి అనేక సమ్మెలు జరుగుతాయి. తమ తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి వివిధ సంఘాలు, వివిధ వాళ్ళు చేస్తారు. నిరసన కొద్దిగా తీవ్రంగా ఉన్నప్పుడు ధర్నాలు ఎదుగుతారు, రోడ్డు మీదకి వస్తారు, పరిష్కారాలు కూడా జరుగుతాయి. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా దేశ రైతాంగం 13 నెలల పాటు రాజధాని నెత్తి మీద కూర్చొని సమ్మెలు చేసినటువంటి పరిస్థితి. అందులో దాదాపు 750-800 మంది రైతులు చనిపోయిన పరిస్థితి. చివరికి ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితి. ఇది విమర్శ కాదు కదా, జరిగిన సత్యం కదా. భారతదేశం సాక్షిగా, ప్రపంచం సాక్షిగా జరిగినటువంటి కఠోరమైన సత్యం. అంటే పరిస్థితి దిగజారినట్ట, మేధో సంపత్తి దేశంలో పెరిగినట్ట, సమస్యల పరిష్కారం పట్ల దృక్పథంలో మార్పు వచ్చినట్ట, 13 నెలల పాటు వాళ్ళు అక్కడ కూర్చుండి చివరికి ఏం జరిగింది? ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు విరమించుకునే పరిస్థితి. అది 13 రోజుల్లో కూడా చేసి ఉండొచ్చు కదా. ఈ దుస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్టు, పెరిగిన విత్తనాల రేట్లు, అనేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే. ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని వీళ్ళు మీటర్లు పెట్టుడు, వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మేము భరించలేము ఈ ఛార్జీలే. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్తు రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు, రాజధాని నగరంలో కూడా. మరి నీతి ఆయోగ్ మనుమశానం ఏం చేసినట్టు? ఏం జరిగినట్టు? తాగటానికి కడుపు నిండా మంచినీళ్ళు దొరకాయి, పంట పండించుకుందామంటే పొలానికి నీళ్లు దొరకాయి, చీకటి నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి, పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్లు ఇచ్చి కార్మికులను, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరిని రోడ్డు మీద పడతారు. నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది. దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసే పరిస్థితి. 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్డున పడి, ఎక్కడో మారుమూల గ్రామాలలో 6,60,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో. అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం 15-16 రాష్ట్రాల నుంచి. బీడీ కార్మికుల మీద 28% జీఎస్టీ వేస్తే ఆ పరిశ్రమనే అంతరించకపోతా ఉంది. వాళ్ళ నోట్లో మట్టుబడ్డ పరిస్థితి. విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసరాల ధరలు, అంతు లేకుండా అదుపు లేకుండా పోతున్నటువంటి ద్రవ్యోల్బణం, జీడిపి పతనం,
నెవర్ బిఫోర్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ 8.1%. ఇక రూపాయి అయితే పాతాళలోకానికి పడిపోతూ ఉంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత అధ్వానంగా డాలర్తో, అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే చాలా దారుణంగా పడిపోతూ ఉంది. ఏం మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిప్లేస్ చేస్తే ఏం ఒరగబెట్టినట్టు నీతి ఆయోగ్? నేను ఊరికే బాధ్యతారహితంగా నిరర్థక సంస్థగా మారిందని బాధ్యతారహితంగా అనలే. చాలా బాధతోని, వెరీ పెయిన్ఫుల్లీ ఏదో గొప్పగా చేస్తుంది ఈ దేశానికి, ప్లానింగ్ కమిషన్ను మార్చి ప్లానింగ్ కమిషన్కు బదులుగా వచ్చిందంటే దానికన్నా సుపీరియర్ ఉంటుందని అనుకుంటాం కదా, న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. అట్లా కాకుండా మరింత దారుణంగా పరిస్థితులు దిగజారిపోతాయి. చాలా చాలా దారుణమైన పరిస్థితులు. పోనీ నీతి ఆయోగ్ ఏదైనా మాట చెప్తే, సిఫారసు చేస్తే దానికి గౌరవం ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తుందా? అది సున్నా. తెలంగాణ ఏర్పడే ముందు ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికిండే. ఆయనతో పాటు సహచర వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ప్రొఫెసర్ ముంగేకర్ అని ముంబై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. జయశంకర్ గారి సహచరుడు, స్నేహితుడు. ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉండే. అప్పుడు మేము ఆయన ఇంటికి పిలిచి బతిమాలి బామాలి ఆయనకు భోజనాలు పెట్టి సిఫారసు చేయించుకొని ఒక రెండు జిల్లాలు లేకుండే తెలంగాణ, వాటిని కూడా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాక్వర్డ్ లిస్టులో ఇంక్లూడ్ చేయించుకున్నాం. ఎక్సెప్ట్ హైదరాబాద్ సిటీ, అప్పుడున్న 10 జిల్లాలలో 9 జిల్లాలు ఇంక్లూడ్ అయినాయి. అంటే ప్లానింగ్ కమిషన్ లిస్టులో ఒకసారి బ్యాక్వర్డ్ అని వస్తే డెఫినెట్గా ప్లానింగ్ కమిషన్ దానికి కొంత నిధి, మంచి చెడ్డ ఏర్పాటు చేస్తారు. ఓ రోజు కాకపోతే ఇంకో రోజైనా కొంచెం లాభం జరుగుతుంది, అవి బాగుపడతాయి అనే ఆశతోని. అంటే ప్లానింగ్ కమిషన్ అంటే గంత గౌరవం ఉండేది. ఆ లిస్టులో పోతే చాలు మా ఫైలు, మా దరఖాస్తు అనే ఒక ప్రేరణ ఉండేది. ఇలా నీతి ఆయోగ్ పరిస్థితి ఏంటంటే ఎవ్వరు మేము అడగలే, వాస్తవంగా మేము సిఫారసు చేయలే, మేము అడగలే. వాళ్ళంతలో వాళ్ళే తెలంగాణకు వచ్చి తిరిగి చూసి బాగుంది, మంచిది, ఈ 2 స్కీములు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. మిషన్ కాకతీయ స్కీము వాటర్ బాడీస్ రిజ్యూనేషన్ చాలా మంచిది, భూగర్భ జలాలు పెంచుతుంది, బయోడైవర్సిటీని పెంచుతుంది, జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది అని ఆలోచించి ఒక 5,000 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలి ప్రత్యేకంగా అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అట్లనే మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమము. ప్రతి ఇంటికి 5 సంవత్సరాల కాలపరిమితి లోపల ట్రీటెడ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, శుద్ధి చేయబడ్డటువంటి శుద్ధమైన జలాలు, తాగునీరు అందించబడుతుంది. ఇది మంచి ప్రోగ్రాం తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్. దీనికి ఒక 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు సుమోటగా, ఎవరు అడగలే, వాళ్ళంతలో వాళ్ళే ప్రధానమంత్రి గారు స్వయంగా రికమెండ్ చేశారు. వాళ్ళు చేసిబడి ఇప్పుడు 5.5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయాయి. 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదు, నాట్ ఈవెన్ 24 పైసా. మరి నీతి ఆయోగ్ రికమెండేషన్ బుట్టదాఖలైతే దానికి ఉన్న విలువేందిగా? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ద నీతి ఆయోగ్? లేదా నీతి ఆయోగ్కు కొన్ని ఉపసంఘాలు ఏమని చెప్పినాం, చాలా లోతైనటువంటి అధ్యయనం జరగాలి, ఈ దేశాన్ని బాగా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉపసంఘాలు వేసి ముఖ్యమంత్రుల బృందాలు నియమనం.
ఆ ప్రయత్నం జరగలే. ఒక బృందం వేస్తే గ్రాసారం బాగాలేక నేను కూడా దాని మెంబర్ ఉంటాను. పైసలు ఖర్చు పెట్టుకొని నేను మా చీఫ్ సెక్రటరీ అప్పుడు రాజీవ్ శర్మ అందరం కలిసి భోపాల్కి పోయినాం. ఆడ సమావేశంలో పార్టిసిపేట్ అయినాం. చాలా గంటలు టైం ఖర్చు పెట్టి అమూల్యమైన సలహాలు ఇచ్చాం, మంచి సలహాలు ఇచ్చాం. అందులో అతి ముఖ్యమైన సలహా ఏంటంటే ఈ దేశం మొత్తం ఇంత విశాలమైన దేశం కాబట్టి ఒకే రకంగా లేదు, భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితుల్ని, మనకు శీతల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలని, కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ కావచ్చు, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని హిమాలయ సానువులు ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇట్లా శీతల ప్రదేశాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అట్లనే సముద్ర తీరం ఉన్న ప్రాంతాలని, ట్రాపికల్ వెదర్, హ్యూమిడ్ వెదర్ ఉండేటువంటి ప్రాంతాలున్నవి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, తెలంగాణ ఏ తీరం లేకుండా మధ్యలో చుట్టూ భూమి చేతనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని హీట్ ఎక్కువ ఉండే, టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. రకరకాల భిన్నమైన విండ్ వెలాసిటీసు, భిన్నమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్. ఖనిజం కూడా అంతటా దొరకది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి. అట్లనే బొగ్గు నిక్షేపాలు కూడా అంతటా ఉండవు, దేశంలో కొన్ని ప్రాంతాలలో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అనేక రకాల ఖనిజ సంపద, ఇతర సంపదలు రకరకాలుగా ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే అన్నింటినీ దృక్పథంగా పెట్టుకొని సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాలి అని చెప్పినాం. రెండవది ముఖ్యమైన విషయం ఏం చెప్పినామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి మహత్తరంగా ఉండేవి, చాలా తక్కువ, అతి తక్కువ ఉంటాయి. అవి రాష్ట్రాలకే ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రాలు స్టేట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. ఇది మీరు కరెక్ట్ రాయాలి దయచేసి. కొంతమందికి అర్థమైతే లేదు అసలు ఈ విషయం, వాళ్ళకి తెలియదు, అవగాహన లేక పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. సముద్ర తీరం ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, కోల్డ్ క్లైమేట్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, హీట్ వెదర్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రం ఉంటే వాళ్ళ సమస్య వేరే రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతలు అందరికంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇచ్చే గ్రాంట్ లోపల ఒక దగ్గర బోధకాల వ్యాధి ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర టీబీ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర ఇంకో వ్యాధి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటే, అన్నిటికీ ఒకటే మంది అంటే కలవదు కదా. నేను అర్థం కావాలని, ఈజీ కావాలని చెప్తాను. అట్లా స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్ ఇవ్వాలని చెప్తే మంచి ప్రతిపాదన అంగీకరిస్తామన్నారు ప్రధానమంత్రి గారు అందరి ముందర. కానీ ఆచరణలో సున్నా. అది మొత్తం బంద్ పెట్టి మేం చెప్పిందే చెయ్యాలి, లేకపోతే మీ కథ చూస్తామనే కాడికి వచ్చింది. ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం పోయింది, ఇంపరేటివ్ డిక్టేటరిజం వచ్చింది. ఇంపోజ్, ఎస్ యూ హ్యావ్ టు డూ వాట్ వీ సే. పేపర్లనే వస్తున్నాయి కదా. చివరికి ఆడికి వచ్చింది ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం మీ ఇళ్లను, కూలగొడుతూనే ఉన్నారు కొందరు. రాష్ట్రాలలో మంత్రులుగా ఉండేవాళ్ళు ఎన్కౌంటర్లు చేయడానికి కూడా వెనకాడం అని మాట్లాడే పరిస్థితి. భగవంతుని పేరు మీద జరిగించే ఉత్సవాలలో దేశ రాజధానిలోనే కత్తులు, గదలు, కటార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి. గత హనుమాన్ జయంతి నాడు ఢిల్లీ నగర వీధులలో, ఢిల్లీ రాజధాని నడిబొడ్డులో పట్టబగలు 11 గంటలకు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు. ఇదేనా నీతి ఆయోగ్ ఈ దేశానికి ఇచ్చిన సందేశం? ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశం? ఏం జరుగుతూ ఉంది దేశంలో? అన్ని రంగాలలో సర్వనాశనం అయిపోయింది దేశం. చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది ఇండియా. అంతర్జాతీయ విపణిలో మన పరువు పోతా ఉంది రోజు రోజుకు. ఆర్థికవేత్తలు రఘురామ్ రాజన్ గారు, కౌశిక్ బసు గారు, ఇంకెంతోమంది పెద్దలు ప్రతిరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాస్తూ ఉన్నారు. ఒక్కరం కూడా పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. ప్రధానమంత్రి పిలువరు, నీతి ఆయోగ్ పిలువదు. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడ పోయిందో ఇది దాన్ని కాకెత్తుకపోయింది.
నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికి భాగస్వామ్యం లేదు. ఎవరు తయారు చేస్తారో ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియదు అసలు. ఈసారి ప్రముఖమైన సమస్యలు ఏమున్నాయి, దేశంలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం ఎందుకు పోతుంది, రూపాయి విలువ ఇంతకంతకు ఎందుకు పడిపోతుంది, మరి అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చట లేదు, అసలు లేదు. నేను చెప్పేది దయచేసి ఇది చిల్లర రాజకీయం కాదండి, దేశ ప్రజలకు తెలవాలని చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నా. దేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడతా ఉంది రోజు రోజుకు. పన్నులు వసూలు చేసే పద్ధతులలో రాజ్యాంగము కొన్ని బాధ్యతలు నిర్దేశించింది. ఇగో ఈ పన్నులు కేంద్రం వసూలు చేయాలి, ఇగో ఈ పన్నులు రాష్ట్రాలు వసూలు చేయాలి అని కొన్ని ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెట్టిండ్రు. కొన్ని రకాల పన్నులలో రాష్ట్రాల వాటా ఇవ్వాలి అని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అది. ఈ నీతి ఆయోగ్ యొక్క సృజన మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మేధో సంపత్తి ఏం చేస్తుందండి, రాష్ట్రాల పన్నుల వాటా ఎంత తెలివిగా ఎగ్గొట్టచ్చు అని ఆలోచన చేసి ట్యాక్సులకు సెస్సు అనే పేరు పెట్టి రాష్ట్రాల యొక్క దాదాపు 12-13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచవలసిన దాన్ని ట్యాక్సును సెస్సు అనే పేరు పెట్టి మార్చి రాష్ట్రాల వాటాను ఎగ్గొడతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 13-14 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. ఇదేనా నీతి ఆయోగ్, ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య స్ఫూర్తి? ఇది దోపిడీ స్ఫూర్తి? రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సంక్రమించినటువంటి హక్కులను ఒక చిన్న ట్వీక్ చేసి ఒక ట్విస్ట్ ఇచ్చి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కొల్లగొడతారా? ఇది కరెక్టేనా? ధర్మమేనా ఇది? దీన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఈజ్ దిస్ వాట్ ఈజ్ టీమ్ ఇండియా? ఇది టీమిండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ మీటింగ్లలో దీని మీద చర్చ పెడతారా? అసలు చర్చకు ఆస్కారం ఉంటుందా? ఇక ఆ మీటింగ్కి పోతే అదో భజన మండలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా గిన్ని నిమిషాలు మాట్లాడాలని లెక్క పెట్టి బెల్లు పెడతారు, ఆ బెల్లు కొడతారు. 3 రోజులు కాకపోతే 4 రోజులు పెట్టాలి నీతి ఆయోగ్ మీటింగ్. ఏం బాయ్, ఇంతకన్నా పెద్ద పని ఏమున్నది? కొన్ని గంటల తరబడి పెట్టి దానిలో బెల్లు కొడుతుంటారు. ఎవరన్నా మరి 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్ళు నవ్వుతుంటారు. ఇది పెద్ద పరిహాసాస్పదం. అందుకే చెప్తున్నా బాధపడి. ప్లానింగ్ కమిషన్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అంటే, రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదానికి పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి వారం రోజులుండి రోజుల తరబడి ప్రణాళిక సంఘం పోయి కూర్చొని చర్చలు జరిపేది. ప్రణాళిక సంఘం తప్పుంటారు, అట్లా కాదయా బాబు, మా పరిస్థితి గిట్టున్నది, మాకు ఇది ప్రాధాన్యత అని చెప్పి ప్లానింగ్ కమిషన్తో వాదించి ఒప్పించి నిధులు అలాట్ చేయించుకునేది. అంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా ఎవరు తయారు చేస్తాడో, పాలసీ ఎవరు తయారు చేస్తాడో, ఎవరు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వని తెలియని పరిస్థితి, పెద్ద కన్ఫ్యూజన్. పోనీ నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి చేసిన సిఫార్సుల కానీ మన కనీస గౌరవం ఉంటుందా? అది కూడా లేదు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే, మూర్ఖశి కామాలు తాము కూర్చున్న కొమ్మను తెలివి తప్పిపోయి తామే నరుక్కుంటారు అన్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తా ఉన్నాయి. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకుంటే ప్రతి సమావేశంలో నేను నొక్కి వక్కానిచ్చిన, డోంట్ కర్టైల్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టేట్స్, ప్రోగ్రెసింగ్ స్టేట్స్. any inch of the country's development is considered to be the development of the nation. ఈ దేశంలో ఏ ఒక్క ఇంచులో జరిగే ప్రగతిని మనం ఆపినా అది దేశ ప్రగతికి గొడ్డలు పెట్టు, తెలివి తక్కువతనం అవుతుంది. బాగా దూసుకుపోతున్నటువంటి మంచి నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలకు కాళ్ళలో కట్టెలు పెట్టకండి, వాళ్ళకు డిసిన్సెంటివైజ్ చేయకండి, ఇన్సెంటివైజ్ చేయండి, ప్రోత్సహించండి.
తద్వారా దేశం బాగా బాగుపడుతుందని చెప్పినాం. ఒక సమావేశంలో నేను దాదాపు బాగా ఎక్కువ టైం తీసుకొని ముందే చెప్పిన నేను మినిమం 20-25 నిమిషాలు మాట్లాడుతున్నాను, మీరు గంట కూడా దాన్ని ముందే చెప్పి చాలా బలంగా చెప్పిన. తెలంగాణ గురించి ఒక 2-3 నిమిషాలు చెప్పి మొత్తం దేశం గురించి చెప్పిన. దేశంలో 24 గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఎట్లు ఇవ్వచ్చో సోదాహరణంగా లెక్కలతోనే, అధికారిక లెక్కలతో కూడా చెప్పిన నేను. సమావేశమైనాక ఒక 15-16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వచ్చి నాకు కంగ్రాచులేట్ చేశారు. అందరి సాక్షి, అందరి ముందటనే అదే హాల్లో అద్భుతంగా చెప్పారు సార్ మీరు దేశం గురించి అని చెప్పి. ఆ స్ఫూర్తిని మేము ప్రదర్శించినాం. నీళ్ళ విషయంలో ఒక బిల్లు తెస్తే ఆ రోజు నీతి ఆయోగ్ మీటింగ్లో నేను చెప్పినో, ఇప్పుడున్నటువంటి మా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడించాను. వీఆర్ ఆన్ రికార్డ్ ఇన్ ద పార్లమెంట్. అతిపెద్ద చారిత్రక నగరం మద్రాసు నగరం ఒక బకెట్ నీళ్ళ కోసం ఎందుకు పరితపిస్తున్నది? 70,000 టీఎంసీల నీళ్లున్న దేశంలో చెన్నై సిటీ ఒక బకెట్ నీళ్ళ కోసం పరితపించచ్చునా? అక్కడ ఒక సినిమా డైరెక్టర్ తన్నీరు తన్నీరు అని సినిమా తీయవచ్చునా? ఈ దుస్థితి నుంచి విముక్తి లేదా అని చెప్పినాం. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్తో వంగిపోయి 2 లక్షల మంది బిడ్డలు నడుములు వంగిపోతే పట్టించుకున్న నాతులు లేడు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వ అధినేత ఆనాడు వాజ్పేయి గారు ఉంటే ప్రధానమంత్రిగా వారి టేబుల్ మీద తీసుకుపోయి పండేశారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చి సన్నడాదాకా కూడా దిక్కు లేకుండా పోయింది దేశంలో. అవి కూడా చెప్పినాం, ఇట్లా జరిగినాయండి, ఇట్లా జరుగుతున్నాయి, మంచిది కాదు దేశానికి. ఇంత తీవ్రమైన సంక్షోభం, లక్షల మంది ప్రజల బతుకులు పోతుంటే కూడా పట్టించుకోనట్టు ఉంటే అది అర్థం పర్థం లేకుండా ఉండదని కూడా చెప్పినాం. నీతి ఆయోగ్లో ప్రతి సమావేశంలో చెప్పినాను నేను, ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్. ఆ రోజు నేను 28-30 నిమిషాలు మాట్లాడిన రోజైతే ప్లీజ్ రికార్డ్ మై స్టేట్మెంట్, ఐ వుడ్ లైక్ టు బి ఆన్ రికార్డ్ అని కూడా చెప్పినాను. నీతి ఆయోగ్ మినిట్స్లో రాయండి నా మాటలని కూడా చెప్పినాను. అందరూ మొత్తం యావత్ దేశంలో ముఖ్యమంత్రుల సాక్షిగా, చీఫ్ సెక్రటరీల సాక్షిగా చెప్పిన నేను. మొత్తం కేంద్ర ప్రభుత్వం ముందు, ప్రధానమంత్రి ముందు. ఇప్పుడున్న ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి రాజ్నాథ్ సింగ్ గారు లంచ్ టైంలో నా పక్కకు వచ్చి బడా గజబ్ కా బోలే భయ్, ఆప్ గజబ్ కా బాత్ కరే అని చెప్పారు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం వల్ల ఆహా తెలంగాణ, ఓ తెలంగాణ, మీ భగీరథ బాగున్నది, మీ ఇది బాగున్నది, అది బాగున్నది అని పొగిడిపోవడు తప్ప మీరే రాసిన పేపర్లలో, మేము రాయలే. అన్ని పేపర్లలో వచ్చింది, నేను చూసిన. ప్రతి బృందం పొగిడిపోవడే. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అవార్డులు వస్తే 10 గ్రామాలకు వస్తే 10 తెలంగాణకి ఇస్తారు, 20కి ఇస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణకి ఇస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకోని డిపార్ట్మెంటే లేదు తెలంగాణలో. ప్రతి డిపార్ట్మెంటు, ఎవ్రీ డిపార్ట్మెంటుకు అవార్డ్స్, రివార్డ్స్, ప్రశంసలు, పొగడ్తలు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. ఒక్క రూపాయి కూడా. ఇంకా ఉల్టా ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు అయితే వాళ్ళకి ఏం తెలుస్తుందో పాపం గరీబ్ వాళ్ళు, వారికి ఎవడు చెప్తాడో మీరు కూడా ఆశ్చర్యపోతారు నేను చెప్తే. హార్డ్ ఫ్యాక్ట్ ఇది. ఎంత ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సహకారం? వీళ్ళందరూ కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. ఎస్, నేను యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ అఫీషియల్గా చెప్తా ఉన్నా ఈరోజు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకొని ఖర్చు పెట్టిన నిధులు 1,90,000 కోట్ల రూపాయలు సుమారుగా. కాగు లెక్కలు ఫైనల్గా వస్తాయి, ఆ ఫిగర్ ఫైనల్గా చెప్పాల్సి వస్తుంది. దానిలో 1,000-1,500 కోట్లు అటు ఇటు అయితే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఫైనల్ ఎక్స్పెండిచర్ అప్రూవ్డ్ బై కాగ్ ఫైనల్ అన్నమాట. సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఖర్చయింది. కేంద్రం నుంచి ఏం వస్తాయి అంటే ఏమి రావు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి కొన్ని. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ,
ఈ ఉపాధి హామీ ఇట్లాంటి వాటిలో కొన్ని ఉంటాయి. 1,90,000 కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొని ఖర్చు పెడితే అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చినటువంటి మొత్తం డబ్బు 5,000 కోట్లు కూడా కాదు. నమ్ముతారా ఇది? కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం దుర్మార్గమైన ప్రచారం చేస్తారు? జస్ట్ 5,000 crores అవుట్ ఆఫ్ 1,90,000 crores. ఇదేనా నీతి ఆయోగ్? ఇది సమాఖ్య స్ఫూర్తి? ప్రతిపాదనలన్నీ బుట్టదాకలు. నీతి ఆయోగ్తో మనం మాట్లాడతారేమో అని మేము పంపే ఇంచుమించు అన్ని ప్రతిపాదనలు నీతి ఆయోగ్ కూడా కాపీ పంపిస్తాం. వీళ్ళ పాత్ర ఏమైనా ఉంటుందేమో. అసలు వాళ్ళని కేర్ కూడా చేసినట్టు కనబడతలేదు. వాళ్ళ సూచన కానీ, వాళ్ళ సలహా కానీ, వాళ్ళ సంప్రదింపు కానీ జరుగుతున్న దాఖలా కూడా కనిపించదు మనకు. ఇంకోటి 15వ ఆర్థిక సంఘం అంటే రాజ్యాంగ సంస్థల ఎడల ఈ నీతి ఆయోగ్కు కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉన్న దృక్పథం ఏంది? ఒక 6,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వమని చెప్పి స్పెసిఫిక్గా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. 6,000 కోట్లు ఇవ్వమంటే 6 పైసలు కూడా ఇవ్వలేదు. ఇంకా మనకు రావాల్సిన బకాయిలు పెండింగ్ పెడతారు. జీఎస్టీ, ఐజీఎస్టీ ఇవాళ కూడా 3,200 రూపాయలు బకాయిలు ఉన్నది కేంద్ర ప్రభుత్వం. నేను బహిష్కరిస్తున్నా అంటే బట్టిగా రాజకీయ దుగ్ధతోనూ దీంతో కాదు. ఇవన్నీ కారణాలు. ఏమో నీతి ఆయోగ్ మీటింగ్ పోయి చెప్తే ఏమో గోడకు చెప్పినట్టే అరణ్య రోదనం, కంఠశోష తప్ప ఏం లాభం లేదు. చెవిటోని ముందర శంఖ పొందినట్టు. ఏమైనా లాభం జరిగేది ఉంటే పోయినా మాట్లాడినా ఒక అర్థం తాత్పర్యం, కానీ చెప్పి 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 తకాయించిపోయి తంగైపోయి చివరికి బైకాట్ చేసుడే కరెక్టు. వచ్చేది లేదు, పోయేది, అంతా పట్టిదే. ఏమిది అంటే నీతి ఆయోగ్ మీటింగ్ మా ముఖ్యమంత్రి పోయినా మాకేమైనా వత్తదేమో అని జనం అనుకుంటారు. పోయిదాని ఖర్చులు తప్ప మనం వచ్చేది ఏమీ లేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం చెప్తున్నాను. చాలా బాధతో దుఃఖంతో చెప్తాను. ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో 140 కోట్ల జనం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోవడం ఫలితమేంది? 8 సంవత్సరాల నీతి ఆయోగ్ యొక్క పరిశ్రమ పని ఏం కనబడుతుంది దేశంలో? ఫలితం ధరలు అదుపులో ఉండయి, ద్రవ్యోల్బణం అదుపులో ఉండదు, రూపాయి విలువ కంట్రోల్ కాదు, భయంకరంగా పడిపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, రైతుల ఆక్రందనలు, కార్మికుల ఆహాకారాలు. దేశానికి ఆర్మీ ఉంటుందండి, చాలా ప్రధానమైనటువంటి అంగం. ఒక్క మాట నన్ను చర్చించినారంటే నీతి ఆయోగ్లో దాని పాలసీ మార్చినాడు. ఒక మాట ప్రధానమంత్రి గారు దేశంలో ఒక ముఖ్యమంత్రినో నీతి ఆయోగ్ను మీటింగ్ పిలిచి మరి ఇట్లా అనుకుంటున్నామండి, ఆర్మీ సర్వీస్ రూల్స్ మారుస్తున్నాం. ఆ చర్చ ఉన్నదా? అసలు పెడతారా చర్చ? ఉన్న ప్లానింగ్ కమిషన్ ఊడగొట్టి నీతి ఆయోగ్ తెస్తే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాలసీ మీద డిస్కషన్ ఉందా నీతి ఆయోగ్లో? ఇది సమాఖ్య స్ఫూర్తి? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? లేకపోతే ఇంపీరియల్ డిక్టేటరిజమా? దీన్ని ఏమనుకోవాలి? ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడతాడు డైరెక్ట్గా. మొత్తం భారతదేశంలో అతి త్వరలోనే ఏకస్వామ్య పార్టీ ఉంటుంది, ఒకటే ఒక పార్టీ ఉంటుంది, కడమని మింగేస్తాం ఓపెన్గా. ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? ఇదేనా టీమిండియా? ఈజ్ ఇట్ టీమిండియా? ఈజ్ దిస్ వాట్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం? చాలా దుఃఖంతో చెప్తున్నాను నేను ఈ మాట. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు.
ఏదో నడవచ్చు 4 రోజులు పెద్ద ఇష్యూవా నాకు అర్థం కాదు. టెంపరీ ఫేజ్ కదా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ హిరణ్యకశిపులు అంటారు కూడా నేనే దేవుని అంటూ లేలే నన్నే మొక్కే ఉంటారు. పొట్టు అయిండు. ఏమైంది చివరి ఫలితం ఏమైంది? చాలా దారుణమైన పరిస్థితులు. చివరికి ఎక్కడికి వచ్చిందండి? ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా కాలరాస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తూ జేబు సంస్థలాగా వాడుకుంటూ ఏం చేస్తున్నారు ఈరోజు? ఇవే రేపు మిమ్మల్ని కూడా కబలిస్తాయి కదా. డెఫినెట్గా కబలిస్తాయి. ఎందుకు ఉంటాయండి? క్రియకు ప్రతిక్రియ ఉంటుంది కదా గ్యారంటీగా. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం నుండే పెద్దలు కేంద్రాన్ని పాలించేటోళ్ళు ఏం మాట్లాడతారండి? ఏకనాథ్ షిండేలను సృష్టిస్తారా? బెంగాల్ ప్రకటిస్తాడు, ఏకనాథ్ షిండే వస్తాడని. తెలంగాణ ప్రకటిస్తాడు, తమిళనాడులో ప్రకటిస్తాడు. ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయండి? ఏం తమాషగా ఉందా? ఇంత అహంకారమా? ఎందుకు ఈ అహంకారం నాకు అర్థం కాదు. దీన్నే సమాఖ్య స్ఫూర్తి అంటారా? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే? ఎస్, లెట్ ద కంట్రీ థింక్, లెట్ ద పీపుల్ డిసైడ్. ప్రజలు ఆలోచించాలి. ఇంత నిర్లక్ష్య వైఖరింది ప్రజలంటే, ప్రజా సంఘాలంటే. రైతులు 13 నెలల పాటు ఉద్యమం చేసినారు. మాదే తప్పు అని క్షమాపణ చెప్పి మీరు చట్టాలు విరమించుకున్నారు. వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. 2 రోజులు అయిందండి. కథం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అయిపోయినాయి. వాడు అటు వీడి ఇటు, అంతేనా? కనీసం మద్దతు ధర మీద ముచ్చట్లేదు, రైతు సంఘాలను పిలిచింది లేదు. అంటే ఏ రోడ్డు కాడ ఆ పాట పాడి తప్పించుకొని తర్వాత మాట్లాడితే మిమ్మల్ని జైలు వేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం. ఇదేనా అవలంబించే విధానం? కొంతమంది రైతులు అడ్డం వస్తే వాళ్ళని కార్ల మీద ఎక్కించి కార్లు దొక్కించి చంపేస్తాం. ఇదేం పద్ధతి అండి? పన్నుల విధింపులో కనీసం దేని మీద విధించాలి, దేని మీద విధించద్దు నీతి ఆయోగ్లో చర్చ చేస్తారా? ప్రజలకు భరించే శక్తి ఉన్నదా లేదా ఆలోచన చేస్తారా? ఎవరైనా అడుగుతారా? అవి ఏమేమి విధించారో మనం నేను లిస్ట్ ఒకసారి చూసినా కానీ బయటపడ్డాకో తెలుస్తాను. పాల మీద పన్ను, చచ్చిపోతే పన్ను, శ్మశానానికి పన్ను, చివరికి దాని పేరుందో డాన్స్. అది గుజరాత్లో చేస్తారట డాన్స్. గర్భా అని డాన్స్ చేస్తే కూడా పన్నాడు. మీరే రాసిన పేపర్లో, మేము పేపర్లో చూసాం. ఇది సహకార స్ఫూర్తి అంటారా దీన్ని? ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్ల నేను బహిష్కరిస్తా ఉన్నా. అట్లీస్ట్ ఈ ప్రొటెస్ట్ రూపంలోనన్నా, ఈ బహిష్కరణ రూపంలోనన్నా మా మనసున్న మాట స్పష్టంగా చెప్తే, దేశంలో మెజార్టీ ప్రజలు ఏమనుకుంటారో చెప్తే, కనీసం ప్రధానమంత్రి ఇప్పటికైనా కానీ తన బుద్ధి మార్చుకుంటాడని, దేశానికి ఉపయోగపడే 4 మంచి పనులు చేస్తారని ఆశించి ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఆశామాషి కాదు, తమాషకు కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పద్ధతిలో కొద్దిగా పరివర్తన రావాలని మేము కోరుతా ఉన్నాం. దిస్ ప్రొటెస్ట్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ దట్. ఏ దేశంలో ఎక్కడన్నా జాతిపిత అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిని, అహింసా మార్గంలో స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిని అవమానం చేస్తారండి? ఇంతగానో దౌర్భాగ్యం ఉంటుందా? ఏ దేశంలో వాళ్ళ చరిత్రను వాళ్ళే మలినం చేసుకుంటారా? ఎంత దుర్మార్గమైన సమాజమైనా? ఏమైనా ఆటవిక సమాజమా? ఇంత అనాగరికతనా? ఇంత అసహించుకునే, ప్రజలు అసహించుకునే స్థాయి ఎందుకు తెచ్చుకోవాలా? మహాత్మా గాంధీని పూజించే వాళ్ళు, గాంధీయన్స్ అని చెప్పుకొని గర్వపడేవాళ్ళు కోటాను మంది ఉన్నారు ఈ దేశంలో. బీజేపీకి సంబంధించిన అనేక వింగ్స్ గాంధీ గారిని దూషించి, ఇష్టం వచ్చినట్టు దూషించి, ప్రధానమంత్రి గారేమో నీతి ఆయోగ్ లోగో మీదనేమో గాంధీ గారు అద్దాలు పెడతారు.
బీజేపీ సంఘాలని పోయి గాంధీ గారిని తుపాకులు పెట్టి కాల్చుకుంటా ఇష్టం వచ్చిన ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా దుర్మార్గమైనటువంటి గాంధీ గారికి లేనటువంటి అవలక్షణాలను అంటగట్టుకుంటా ఇదేనాది ఏ దేశంలో ఉంటుందండి ఎక్కడ ఉంటుందా మొత్తం యావత్ ప్రపంచంలో అని డ్రామా కోసం ప్రజల్ని ఏమార్చడం కోసం సందర్భోచిత తీయటిపుల్లటి మాటలు మాట్లాడడం చాలా కర్కశంగా క్రూరంగా ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం మొదలుపెట్టాను ఉచితాలు బంద్ చేయనట్టు ఏంటి ఉచితాలంటే నాకు అర్థం కాదు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా రైతాంగం బాధలో ఉన్నదని చెప్పి వాళ్ళకి రైతు బంధు ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే ఎకరం ఉన్న రైతు చచ్చిపోతే ఆ కొంప బజార్లో పడుతుందనో వాళ్ళకి ఇంత ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బీమా సదుపాయం కల్పిస్తే అది ఉచితమా ఫ్రీ బీసా ఏంటి ఉచితాలేంటి అనుచితాలేంటి ఏం జరుగుతుంది దేశంలో ఉచితాలు బంద్ చేయాలి మరి ఎన్పిఎల్ ఎందుకు ఇస్తాను వాట్ ఈజ్ ఎన్పిఏ ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎన్పిఏ లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్ టెల్ ద నేషన్ ఐఎమ్ డిమాండింగ్ ఎంత ఉండనే నాకు అర్థం కాదు అదేది కాగితం అది ఎన్పిఏ ఇన్ 2004 and 5 ఎన్పిఏ అంటే ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదండి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఒక పెద్ద పరిశ్రమ కానీ ఒక వ్యవస్థ కానీ కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ట్యాక్సులు కట్టి ఏదైనా ఒక చిన్న లోపం జరిగి అక్కడ అది కొద్దిగా నష్టం వస్తే దాన్ని పోనీయద్దు సంస్థకు చిన్నగా నష్టం వస్తుంది కానీ దేశానికి ఎక్కువ నష్టం వస్తుంది కాబట్టి కొంత దేశం సొమ్మును స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా ఇచ్చి దాన్ని నిలబెట్టాలి అనేది ఎన్పిఏ ఉద్దేశం దాన్ని స్టిమ్యులస్ అంటారు ఉద్దీపన అంటారు ఇది ప్రపంచం మీద ఎప్పుడొచ్చింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే అమెరికా లాంటి దేశంలో కూడా ఏర్పడితే మొత్తమే ఎక్కడెక్కడ బంద్ అయిపోతే ప్రజలకు పని దొరకకుండా అవుతుంది వాళ్ళకి అన్నం దొరకకుండా అవుతుందని సదుద్దేశంతో పెట్టినటువంటిది ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఉద్దీపన కలిగించి వాటిని నిలబెట్టాలి అది దాని స్పిరిట్ అది 2004-2005 నాటికి 58,000 కోట్ల ఎన్పిఏలు ఉండే దేశంలో 2014 వచ్చేటప్పటికి ఉన్నటువంటి 2,63,000 కోట్లు ఆ 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్లో 10 ఏళ్లలో పెరిగిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాల్యూ కేవలం 1,90,000 కోట్లు ఇప్పుడు ఎంతనండి 20,07,000 కోట్లు అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక దందా తయారైంది అన్నట్టు గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎన్పిఏ గారు ఇద్దరు బదులుకొని వాడు ఎన్పిఏ డిక్లేర్ చేయ వీళ్ళు లక్షల కోట్లు మంజూరు చేయ దీనిలో లక్షల కోట్లు కమిషన్లు తీసుకోవాలి పెద్ద దందా ఇట్స్ ఎ బిగ్ స్కామ్ 12 లక్షల కోట్లు ఇచ్చింది ఇప్పటికీ మహత్తరమైన పరిపాలన మేక్ ఇన్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క బృహత్తరమైన ఆలోచనలు అద్భుతమైన అవలంబిస్తే ఎన్పిఎల్ తగ్గాలి కదా నార్మల్లీ వాట్ ద పీపుల్ ఎక్స్పెక్ట్ అండి కోఆపరేటివ్ ఫెడరలిజంతోని సమాఖ్య స్ఫూర్తితోని సహకార స్ఫూర్తితోని టీమిండియా పనిచేస్తే ఎన్పిఎల్ తగ్గాలి కదా దేశంలో ఎందుకు 10 times పెరిగిందండి 2 లక్షల కోట్ల ఎన్పిఏ 20 లక్షల కోట్ల పెరిగిందంటే ఇది మీ యొక్క అద్భుతమైన పనితనానికి నిదర్శనమా ఇది దేనికి సంకేతం లేకపోతే మీరు చేస్తున్నటువంటి భయంకరమైన లక్షల కోట్ల కుంభకోణమా వాట్ ఈస్ దిస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఆన్సర్ పెద్ద రికార్డు నీతి ఆయోగ్
మాన్య ప్రధానమంత్రి మోదీ గారి యొక్క మేధో సంపత్తి, కేంద్ర ప్రభుత్వం యొక్క మేధో సంపత్తి నెట్ రిజల్ట్ ఏందండి? ఎన్పిఐ ఇంక్రీజెస్ బై 10 folds ఫ్రమ్ 2 lakh crores to 20 lakh crores. అండ్ బ్యాంకుల రుణాల ఎగవేతలు లక్షల కోట్లకు పోతాయి. ఇది దేనికి సంకేతం? ప్రగతి సంకేతమా? మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఎక్కడ ప్రొడక్షన్ పెరిగింది, ఎక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది? నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారు అందరు కలిసి మాకు ఎవరికి సంబంధం లేకుండా చెప్పినారు, ఏంది మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే పతంగులు ఎగిరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? దీపావళి దివ్యలు, దీపావళి దీవెంతలు, దీపావళి టపాసులు, మనం షేవింగ్ చేసుకునే బ్లేడ్లు, గోళ్ళు కట్టించుకునే నేలు కట్టర్లు, మొబైల్ ఫోన్స్, అవేంటి పీపీఈ కిట్లు, నేషనల్ ఫ్లాగ్స్, ఇవన్నీ చైనాకి వెళ్ళొస్తే ఇది ఏమనుకోవాలి? ఇది మేక్ ఇన్ ఇండియానా? దిగుమతులు తగ్గన్నా, దిగుమతులు పెరగన్నా? ఇండియా ల్యాండ్ మాస్, ఇండియా యొక్క భూభాగము 83 కోట్ల ఎకరాలండి. మీరు రాసుకొని పనికొస్తుంది. ఇండియన్ ల్యాండ్ మాస్ ఎకర్స్లో లెక్క పెట్టినట్టయితే ఇట్ ఈస్ 83 crore acres. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అద్భుతమైన సదుపాయం ఇండియాకు ఉన్నది ఏంటంటే 50% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కల్టివేబుల్ ల్యాండ్. వ్యవసాయ అనుకూలమైన భూమి 40 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వగలిగేంత సంపన్నమైనటువంటి నదులలో నీళ్లున్నాయి. ఇవాళ కూడా ఇండియా కందిపప్పు దిగుమతి 1,40,000 కోట్ల పామాయిల్ దిగుమతి. ఇదా దేశం? ఇదా నీతి ఆయోగ్ యొక్క మేధో సంపత్తి, కేంద్ర ప్రభుత్వం యొక్క బహుముఖ ప్రజ్ఞ? దానికి సంకేతమైంది ఏమనుకోవాలి? మీ దుర్మార్గమైన పాలసీల వల్ల, మీ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల అద్భుతమైన నూనె గింజలు పండించాల్సిన రైతులు ఢిల్లీ సరిహద్దు కాడపోయి ధర్నాలు చేయాల్సి, నెలల తరబడి ధర్నాలు చేస్తారు. ఎందుకు చేస్తారు రైతులు? వాళ్ళకి పని లేకనా? ఏం కారణం? మొత్తం ప్రైవేటైజేషన్. ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, అగ్రికల్చర్ మార్కెట్లు, చివరికొత్త కరెంటు. రోజు స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు, ఆ కరెంటు విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఇప్పుడు 8 తారీఖు నాడు నుంచి ఏదో ధర్నా చేస్తామని ఇవాళ పేపర్లో చూసండి. ఏం దిక్కుమాలి ఈ దౌర్భాగ్యం? ఈ బ్యాంకుల రుణాలు ఎగవేతింది, బ్యాంకుల లూటీలేంది? మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు దాదాపుగా లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకొని పారిపోతున్నారు బయట దేశాలకు. ఇనీషియల్ ఫేజ్లో ఇండియా నుంచి జరిగింది ఏంది? బ్రెయిన్ డ్రైన్. మేధో సంపత్తి అంతా బయటికి వెళ్ళిపోయి మాకిడే స్థానం లేదా. ఇవాళ క్యాపిటల్ డ్రైన్ అవుతా ఉంది. విదేశీ మారక నిల్వలు ఆరతి కర్పూరంలాగా కరిగిపోతున్నాయి, హరించుకుపోతున్నాయి. హెచ్చరిస్తున్నారు ఆర్థిక మేధావులందరూ కూడా, రేపు డెఫినెట్గా శ్రీలంక లాంటి, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు మనకు కూడా దాపరిస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. దీనికి టార్గెట్ ఎవరు పెడతారు? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులకి వెళ్ళి పాపం కాపాడుకొని నోరు కట్టుకొని ఇచ్చేటువంటి కొన్ని సబ్సిడీ పథకాలను ఉచితాలను ప్రచారం చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ దొంగలకు కట్టబెడతారా? అవి కావా ఉచితాలు? పేద ప్రజలను నోలు కొట్టాలి, కాగులను కొట్టాలి, గద్దలకేయన్నా? ఏం నీతి? ఎక్కడి నీతి ఇది? చాలా బాధతోని
నేను అనుకున్నది ఏంటంటే కనీసం నీతి ఆయోగ్కి పోతే 4 నిమిషాలు మాట్లాడాలి, 4 గంటలు కూర్చోవాలి. ఆ పలికాయలు బుక్కుంటా మన బుక్కుంటా అవన్నీ ఏం చేయండి పెడతారు అక్కడ. ఇన్ని పుట్నాలు, ఇన్ని పలికాయలు, 2 కాజు పలుకులు ఒకటి ఒకటి పెడతారు. ఇక పొద్దువనడల్లా దీని కూడా కూర్చోవాలి అంతే. ఏమి ఆడికి పోయి ఆ 4 నిమిషాలు చెప్తే ప్రభావం పడదు. కనీసం ప్రొటెస్ట్ చేస్తానన్నా ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేసిన దేశమంతా చర్చిస్తారు. ఇప్పుడు జరగాల చర్చ. ఐ వాంటెడ్ ఇట్. ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం నా మీద కోపం రావచ్చు కాక, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ డెమోక్రసీ. ఐ హ్యావ్ ఎ రైట్. తప్పకుండా దేశానికి సందేశం పోవాలని నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నా. నేను ఉత్తరంలో రాసిన క్లియర్గా రాసిన ఈ విషయాలను చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తున్నా. కానీ దానిలో ఇవన్నీ ఇంచుమించు మెన్షన్ చేసిన నేను చాలా బాధతోని దుఃఖంతోని ఈ మీటింగ్ నేను వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి దెర్ ఇస్ నో యూస్. నేను నా నిరసన తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చమని కోరుతూ లెటర్ రాసింది. ఊరికే తమాషాకు దానికి దీనికి కాదు. ఇసేసుదా ఇది ఏదో కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులు చేస్తాం. ఇక దాన్ని ఉచితం అంటే ఎట్లా? మేము 57 ఏళ్ళ పెన్షన్ ఇస్తామను. పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు. మధ్యలో కరోనా వచ్చి, ఆర్థిక మాంద్యం వచ్చి, కేంద్ర ప్రభుత్వం సహకారం బంద్ చేసి గందరగోళం చేశారు. మొత్తం లిస్ట్ చేసినప్పుడు 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం కొత్తలకు. ఈ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని అందరు ఎమ్మెల్యేలు అదేది దాని సంఖ్య ఏదా షీట్ ఏది హరీష్? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి 36 లక్షల మందికి ఉన్నాయి పెన్షన్లు. ఇది 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్లు అవుతున్నాయో ఇప్పుడు 10 లక్షల మందికి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మొత్తం 46 లక్షలు అయితే పెన్షన్లు. తర్వాత ఇదే సందర్భంలో రిక్వెస్ట్ చేసినాం. మనం మీటింగ్ జరిగినప్పుడు కేశవరావు గారు అధ్యక్షత ఉన్న కమిటీ ఆ జైళ్ల శాఖను, పోలీస్ శాఖను అడిగినాం. డిస్ట్రెస్డ్ లాట్ ఆఫ్ ద సొసైటీ, డిస్ట్రెస్డ్ లాట్ అనేక రకాల కారణాల వల్ల విధివంచితులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ వజ్రోత్సవాల సందర్భంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగిస్తాం. ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందని చెప్పి మనం చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తాం. ఈ పెన్షన్లన్నీ ఈ సందర్భంలో పంచుతాం. 15th ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి అవన్నీ కూడా పాత కార్డులు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం బార్ కొడుతూ. వెరసి 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తారు. కొత్త 10 లక్షలు, పాత 36 లక్షలు అన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు పోయి 10 రోజులు 15 రోజులు గ్రామాల సమావేశాలు పెట్టుకొని పంచుకుంటారు. అట్లానే డయాలసిస్ పేషెంట్లు వాళ్ళ బాధ పాపం హృదయ విదారకంగా ఉన్నది. ఎవరు ఇయర్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. బోధకాల బాధితులు ఉంటే వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తున్నాం. ఇక్కడ మన పాలేరు ప్రాంతంలో అక్కడక్కడ ఉంటారు. ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇస్తున్నాం పెన్షన్. ఒంటరి మహిళలకి ఈ దేశంలో ఎక్కడ పెన్షన్ ఇయ్యరు, ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, 16 రాష్ట్రాలలో ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు, ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. అట్లనే మొన్న ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. నాకు కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, వాళ్ళని కొంత ఆదుకునే ఎక్కడున్నదంటే వాళ్ళకు బస్ పాస్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఫ్రీ డయాలసిస్ చేస్తున్నాం. డయాలసిస్ కేంద్రాలు పెంచినాం భారీగా. అదేవిధంగా వాళ్ళకు ఈ పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 10-12 వేల మంది ఉన్నట్టు తెలియవచ్చింది. వాళ్ళకు పాపం ఎటు కాకుండా ఉన్నారు కాబట్టి, పనిచేసే పరిస్థితులు కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు కొనసాగిస్తూనే ఈ ఆసరా కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు నెలకు 2016 ఇవ్వాలనుకున్నాం. ఖైదీలు ఎవరన్నా పాపం విముక్తి కావాల్సి ఉంటే, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే 75 సంవత్సరాల స్వతంత్రం కాబట్టి 75 మందిని రిలీజ్ చేయమని చెప్పి కోరినాం ప్రభుత్వం పాలసీగా. ఆర్ఫన్ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయమని చెప్పినాం. క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు కూడా ఇచ్చింది. బహుశా నాకు 8th వస్తే ఆ వివరాలు 8 నాడు జరిగే ఆ సభలో కూడా నేను చెప్తాను హైటెక్స్లో. దానికి మీరందరూ కూడా ఎట్లా వస్తారు.
అనాథ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయడం కాకుండా అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని వాళ్ళకి ప్రత్యేకంగా కేజీ నుంచి పేజీ వరకు స్కూళ్ళు పెట్టి చదివించి ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి వాటి గ్రాంట్ కూడా పెంచాలని కూడా నిర్ణయిస్తూ ఉన్నాం. వీటిని కూడా ఉచితాలే అందామా? ఇవి కూడా ఉచితాల కిందకే వస్తాయా? మానవీయ కోణంలో ఎక్కడనైతే డిస్ట్రెస్ ఉంటుందో, ఎక్కడైతే విధివంచితులు ఉంటారో స్టేట్ షాల్ టేక్ కేర్. రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటుంది, ఇండియా షల్ బి ఏ వెల్ఫేర్ స్టేట్ అని. భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండొద్దు. రోజు చూస్తూనే ఉన్నాగా మనం, శివాలయం పెట్టుకొని సైకిల్ మీద మోసుకపోతుండ్రు. ప్రతిరోజు చూస్తాం, ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి 2 చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా, దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ, ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి. ఇంకా బీడీ కార్మికులను బతికేయడానికి వాళ్ళు చావకుండా ఆయన ఫ్యాక్టరీలు మూతపడితే వాళ్ళు రోడ్డున పడి చచ్చిపోతారు. మానవీయ కోణంలో వాళ్ళ మీద తీసేయండి. లక్షల కోటాను మంది చేనేత కార్మికులు ఉన్నారు ఈ దేశంలో. మేము ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతులకు ఉన్నట్టే చేనేత కార్మికులు కూడా బీమా వేస్తున్నాం. ఇప్పుడు ఒక 80,000 మంది కార్మికులకు అది వర్తిస్తుంది, వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఆ చేనేత మీద కూడా వాళ్ళు ముందుకే బతకలేకపోతున్నారు ఓరామంటే వాళ్ళ మీద జీఎస్టీ వేసారు. ఆ చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని బతకనియండి కనీసం, వాళ్ళ మానడం వల్ల ఒక గాలికి తప్ప ఇక అన్నిటికి పడ్డది పన్ను. ఇప్పుడు ఇదేమన్యాలం, చాలా దౌర్భాగ్యమైనటువంటి పనుల విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఎవరైతే విధివంచితులు పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. మీరు ఇయ్యకున్న ఎవడైనా రాష్ట్రం చేస్తానే వాని కాల్జీలు కట్టేస్తాను. నేను తీవ్ర నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నా అంటే, ఒక దుర్మార్గమైన చర్యకు మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూర్ఖులు తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుక్కుంటారన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నది. ఎట్లా? ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టానికి లోబడి నిధుల సమకూర్పు జరగకూడదు. నిధుల కూర్పు బడ్జెట్లో భాగం అది. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా బడ్జెట్ పెట్టినప్పుడు మార్కెట్ బారోయింగ్స్ అనేది ఒక కాంపోనెంట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్లో ఒక భాగం. రాష్ట్రాలలో ఉండే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని అప్పులు తీసుకుంటారు, కడతారు. వాటిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ అప్పులే అంటాము, అట్లే పరిగణిస్తాము అని అన్ని రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టేసి మొత్తం ఎఫ్ఆర్బిఎం కోతలు విధించారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, ఇది నీతి ఆయోగులు ఎందుకు చర్చించారండి? ఇదేనా టీమిండియా? అది కూడా చట్టాలు ఎట్లుంటాయి, జనరల్గా ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాస్పెక్టివ్ ఉంటాయి, రిట్రాస్పెక్టివ్ ఉండయి. పిఎస్సీలు తీసుకునేటివి కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తాము, అది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ పెడతాము అన్నది మన తెలంగాణకి ఇచ్చిన 53,000 కోట్లలో 25,000 కోత విధించారు. ఈ సీరియస్ మాట, దయచేసి మీరు రాయాలి. 25,000 కోత విధిస్తే అంతకుముందు స్కీమ్ తెచ్చారు కరెంట్లో, ఉదయ్ అని. 12,000 కోట్ల రుణాలు మనం తీసుకున్నాం. ఇది ఉదయ్, మీరు తీసుకోండి, మీరు భరించాలి. సరే, మన కరెంటు సంస్థలుగా తీసుకున్నాం, దాన్ని కూడా దీనిలో కోత పెడతాడు. నేను మొన్న ఢిల్లీ పోయి కూర్చొని చెప్పిన, మీరు మంచి మాటతో ఇస్తారా లేకపోతే సుప్రీంకోర్టులో ఏమంటారా ఏం సంగతి అని అడిగితే, మన చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, నేను మొన్న 5 రోజులు ఢిల్లీలో కూర్చోండి, వీళ్ళు చేస్తారా దీని సంగతి లేకపోతే కోర్టుకు కేసేద్దామని కూర్చుంటే చెప్పినాం, ఓపెన్గా లెటర్ ఇచ్చినాం. అదర్వైజ్ వీ విల్ రిసార్ట్ టు లీగల్ రికోర్స్ అని చెప్తే అప్పుడు దడుచుకొని మళ్ళీ 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చిండ్రు, ఇంకా 15,000 కోట్ల కోత విధించారు.
ఇదేనానండి టీమిండియా? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? 15,000 కోత విధించారు. మొట్టమొదటి 54,000 కోట్లు ఇచ్చిండ్రు. 39,000 కోట్లకి ఇప్పుడు ఇచ్చింది అనుమతి. ఆ 15,000 సంగతి కూడా అడుగుతున్నాం ఇప్పుడు. నా స్టేట్ డిమాండ్స్ పాల మీద, శ్మశానాల మీద, చేనేత మీద, అల్పాదాయ వర్గాల మీద జీఎస్టీ పన్ను విరమించండి. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పేరిట కోతలు ఏవైతే విధించినారో రాష్ట్రాలకు అభివృద్ధి కుంటుపడుతుంది. నేను నీతి ఆయోగ్కు రాకున్నా హైదరాబాద్ నుంచి, భారతదేశం నుంచి అడుగుతున్నా ప్రధానమంత్రి గారు, దయచేసి దాన్ని కూడా విరమించండి. తద్వారా రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడండి. రాష్ట్రాల యొక్క అభివృద్ధిని కుంటుపరచకండి. బలమైన రాష్ట్రాలుంటేనే బలమైన భారతదేశం ఉంటుంది. అదే భారత సమాఖ్య యొక్క స్ఫూర్తి. వీక్ స్టేట్స్ విల్ బి ఏ వీక్ నేషన్, స్ట్రాంగ్ స్టేట్స్ విల్ బి ఏ స్ట్రాంగ్ నేషన్. దట్ ఈస్ వాట్ ఇస్ ద రియల్ ఫెడరల్ స్ట్రక్చర్. దట్ ఈస్ వాట్ ఇస్ ద రియల్ ఫెడరల్ స్పిరిట్. దాన్ని పాటించండి. మీరు మొట్టమొదటి నీతి ఆయోగ్ మీటింగులో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసినాడు చెప్పినటువంటి సమాఖ్య స్ఫూర్తి, కోఆపరేటివ్ ఫెడరలిజం కళ్ళ మాటలు కావు, డొల్ల మాటలు కావు. అది నిజమే నిరూపించండి. ఇది మీ చిత్తశుద్ధికి, దేశ ప్రజల ఎట్లా, దేశ అభ్యున్నతి ఎట్లా, దేశ అభ్యున్నతి పట్ల మీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అవుతుంది. నాకు మీతో వ్యక్తిగతంగా విరోధం లేదు. సారీ, మోదీ గారు నాకు మంచి మిత్రుడు. ఐ హ్యావ్ నో పర్సనల్ ఎనిమాసిటీ, నాట్ ఎట్ ఆల్. ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అంతిమంగా దేశం యొక్క ప్రయోజనాల కోసం తప్పకుండా మీతో సంఘర్షిస్తాం. మీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ప్రజల పక్షాన గొంతు ఎత్తుతాం గ్యారంటీగా, 100%. కేసీఆర్ బతికున్నంత వరకు, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పని చేస్తూనే ఉంటాను. డెఫినెట్గా చేస్తా. అది నా ప్రాథమిక హక్కు, నా బాధ్యత. భారత పౌరునిగా తప్పకుండా దాన్ని చేస్తూనే ఉంటా. మీరు వింటే మంచి మాట, లేకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నాం. ఎస్, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని బలీయమైన ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం తప్పకుండా. కేంద్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ప్రజా విరోధంగా పోతున్నారు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదలకు, రైతులకు, కార్మికులకు, చేనేత కార్మికులకు, చివరికి ఉపాధి హామీ కూలీలను నెత్తి నోరు కొట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీరు. మీకు ఇష్టం లేదా ఆ పథకం నాకు తెలుసు. పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి సంక్షేమ నిర్ణయాలను, చిహ్నాలను చెరిపివేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఇదే నీతి ఆయోగ్ మీటింగ్లలో కోరిన నేను. బోలెడని ఉత్తరాలు కూడా రాసినాం. సో ఆ నీతి ఆయోగ్ మీటింగ్లో వచ్చిగా 4 నిమిషాలు మాట్లాడి నిరర్థకమైనటువంటి సమావేశంలో నేను పార్టిసిపేట్ కాదలుచుకోలేదు. ఏదో హాస్యాస్పదంగా జోకులు మాట్లాడి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, కేసీఆర్ 2 సొల్లు పురాణం తిట్టి దీంతో పబ్బం గడపడం అంటే కాదు. ఆల్ దిస్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ బై ద మీడియా. ఎస్, ఇది ఉంటుంది రికార్డులో. ఎక్కడికి పోతుంది? పట్టిగానే పోతుందా? ఈ పోయే యుగమా? ఈ మాటలు, నా మాటలు వ్యర్థంగానే పోతాయా? ఉండయా రికార్డులలో? ఉంటాయి కదా. కాబట్టి మీ నుంచి మేము పరివర్తన ఆశిస్తున్నాం. మీరు కార్పొరేట్ గద్దలకు కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పానంటే. మీరు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు, డంబాచారాలు. 2G స్పెక్ట్రంలో పెద్ద అన్యాయం జరిగినట్టు మీరు ఏదో పెద్ద పెడబొబ్బలు పెట్టారు ఆ రోజు. ఇలా 5G స్పెక్ట్రం ఏందండి? 5 లక్షల కోట్లకు ఎస్టిమేట్ అయితే 1,50,000 కోట్లు వస్తుంది. దీని అనుకున్న మతలబైంది, కుంభకోణం ఏంది? ఎక్కడికి పోయినాయి అంచనాలు? మరి ఆ రోజు 2G స్పెక్ట్రం మీద చాలా పెద్దగా మాట్లాడిందే, ఇవాళ ఏం సమాధానం చెప్తారు?
ఇతరుల మీద నేపం మోపడం, బట్టగాల్చి మీదేయడం చాలా సులభం. కానీ మీరు దీన్ని తప్పించుకోగలుగుతారా? For the benefit of my Hindi media friends and English media friends, under serious protest to Government of India, I am boycotting tomorrow's Niti Aayog meeting, which is supposed to be held in Delhi, because the policies spelled out in the first Niti Aayog meeting, that was the cooperative federalism and the Team India spirit, is totally lost by the Government of India, by the Niti Aayog. Practically, it's a literal truthful dictatorism. It is imposing of schemes which are undesirable to the states. The imposition of GST tax on various issues like handloom weaving, milk, crematoriums have to be withdrawn. The poor BD workers are suffering because the BD industry is almost under closure. They are losing their employment. Governments have a responsibility to show the alternative employment to them. In spite of that, you are increasing GST by 28% on BD industry, by which the poor BD industry will suffer and the poor BD workers will have no way to live. Of course, it is a painful job to do, but they are winning their bread out of the BD making because they are so poor. The farmers are unhappy. Peoples of all walks are confused. The Government of India is not able to control the price rise, which is skyrocketing. The inflation is touching the high. The unemployment rate has gone up to the percentage of 8.1. This was not desired out of the result of formation of Niti Aayog. The National Institute for Transforming India has resulted drastically. It is painful. I am very painfully appealing. It was not my intention to make it a political issue, but under compulsion, having no way, I made various suggestions during so many meetings of Niti Aayog. No single point was considered. I don't see a place for the recommendations of Niti Aayog with the Government of India. Niti Aayog very clearly recommended to support two very good schemes taken up by the Government of Telangana, that is Mission Kakatiya and Mission Bhagirath. Niti Aayog has crystal clearly recommended for sanctioning 24,000 crores of grant for both these schemes. But the government never bothered to honor the recommendation of the Niti Aayog. Simultaneously, the 15th Finance Commission of India has also recommended to the Government of India to sanction about 6,000 crores to the state of Telangana, for which the Government of India also has shown a Nelson's eye. I am sorry. This is undesirable, unwanted behavior of the Government of India. Henceforth, I humbly request once again the Honorable Prime Minister of India, please change your attitude. Please change the policies. Please lift the GST on handlooms, milk productions, and also on various poor people's issues. For these valid reasons, painfully, I am clearly declaring to the nation that I am boycotting tomorrow's Niti Aayog meeting. Thank you one and all. No questions today, tomorrow. Any question will be tomorrow, please. నా బాధ్యత నేను చెప్పినా కడవ వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎవరు ఎట్లా ఉంటారో వాళ్ళ బాధ వాళ్ళది. I have already answered. They may take it as a spirit and take their own decision. Mr. Rahul, I am sorry, you are my close friend, but
I will certainly disappoint you today. If you want, we will hold a press conference tomorrow or day after. I will sufficiently answer your question. Thank you.